Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the TVS Raider ABS variant. సో ఆల్రెడీ ఈ బైక్ పైన డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ అనేది చేస్తాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకు డ్యువల్ డిస్క్ TFT, అలాగే డ్యువల్ డిస్క్ మనకి స్మార్టెక్స్ కనెక్ట్ అనమాట. ప్రజెంట్ మన దగ్గర డ్యువల్ డిస్క్ TFT వేరియంట్ అయితే ఉంది. సో దీంట్లో ఈ గ్రాఫిక్స్ కానీ చాలా అప్డేట్స్ అంటే చాలా అప్డేట్ చేస్తారు. లైక్ టైర్స్లో, బ్రేక్స్లో, అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి డ్యువల్ డిస్క్ వస్తుంది, సింగిల్ ఛానల్ ABS వస్తుంది, అండ్ చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను TVS రైడర్ని లాస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. 20,000+ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేశాను. సో రెగ్యులర్గా నేను ఆ బైక్ని వాడుతున్నాను కదా, మరి ఈ అప్డేటెడ్ బైక్ నాకు ఎలా అనిపించిందో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. లైక్ బ్రేక్స్ ఎలా ఉన్నాయి, టైర్స్ ఫీడ్బ్యాక్, సస్పెన్షన్, యాక్సలరేషన్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంది, ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా ఈ బైక్ని అయితే రైడ్ చేద్దాం. అండ్ మీలో ఎవరైనా నియర్ బై కుకట్పల్లి ఎనీ TVS ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మీరు సుశీల్ TVSకి అయితే విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సుశీల్ TVS ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ బైక్. సో ఇది TFT మీటర్ కాబట్టి చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది. సో ఫస్ట్ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో మెయిన్గా ఈ బైక్ ఒక ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉంటుంది కదా, వినడానికి చాలా బాగుంటుంది. ఇది నచ్చే నేను ఈ బైక్ తీసుకున్నాను. ఒకసారి రెవ్ ఇస్తాను అండ్ ఒకసారి మీకు పవర్ మోడ్కి షిఫ్ట్ చేస్తాను. సో దీంట్లో మనకి యానిమేషన్ అనేది మారుతుంది. సో ఇదన్నమాట ఎకో అండ్ పవర్కి, అండ్ ఇలా అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ రైడ్ ది బైక్. సో లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఫస్ట్ గేర్. అండ్ ఇప్పుడు ఇలాంటి టైంలో మనం బ్రేక్ అనేది అప్లై చేసినా కూడా బైక్ ఎక్కడ స్కిడ్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు మనకి ABS ఇచ్చారు కాబట్టి. అండ్ టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. ఒకసారి మనం ఎకో మోడ్లో ట్రై చేద్దాం బైక్ని. సో నా బైక్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో వైబ్రేషన్స్ అనేది చాలా అంటే చాలా తగ్గినాయి. సో నాకు అంత వైబ్రేషన్స్ అయితే అనిపించట్లేదు, లైక్ 70 క్రాస్ అయిన తర్వాత కూడా. సో దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి కదా, ఒకటి ఎకో ఇంకా పవర్. సో ఎకో మోడ్కి పవర్ మోడ్కి మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఎకో మోడ్లో ఏంటంటే 95 వరకే మనకు ECUలో మ్యాపింగ్ అనేది చేసి ఉంటుంది. సో 95 దాటిన తర్వాత మనకి పెట్రోల్ అయిపోయినప్పుడు ఎట్లయితే మనకి మిస్సింగ్ వస్తుంది కదా, అలా మిస్ అవుతుంది. సో దాని తర్వాత మనం పవర్ మోడ్కి షిఫ్ట్ చేస్తే అంటే మనకు 120, 125 వరకు కూడా వెళ్తుంది. బేసికల్గా ఇది ఏంటంటే మనకు టాప్ స్పీడ్లో పవర్ మోడ్ యూజ్ అవుతుంది. అండ్ మనకి సిటీలో యూజ్ చేసుకోవడానికి మంచి మైలేజ్ రావడానికి మనకు ఎకో మోడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మీరు ఇది షిఫ్ట్ చేసిన తర్వాత మీరు థ్రాటిల్ రెస్పాన్స్లో పెద్దగా డిఫరెన్స్ అనేది నోటీస్ అయితే చేయరు. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, మీకు టాప్ స్పీడ్లో తెలుస్తుంది దీని యొక్క యూజ్ ఏంటో. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్తో పాటు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అనేది ఉంది. సో మీరు ప్రాపర్ టైంలో మీరు గేర్ అనేది షిఫ్ట్ చేయకపోయినా కూడా గేర్ డౌన్ చేయి, అప్ చేయి అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను థ్రాటిల్ ఇస్తున్నాను. సో ఈ గేర్ ఉంది కదా, సో ఇది మనకి షిఫ్ట్ అన్నమాట, చూపిస్తుంది ఎప్పుడు అప్ చేయాలి ఎప్పుడు డౌన్ చేయాలని చెప్పేసి. అండ్ మెయిన్గా ఈ బైక్లో వెయిట్ ఏదైతే ఉంటుంది కదా, చాలా అంటే చాలా లైట్ వెయిట్. అండ్ సీట్ హైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లైక్ 5'4" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. షార్ట్ రైడర్స్కి అయితే చాలా మంచి బైక్. సో ఎకో మోడ్కి షిఫ్ట్ చేద్దాం. పవర్ మోడ్ అనేది మనకి సిటీలో అవసరం కూడా లేదు, సో మనం 90 దాటాం కాబట్టి. అండ్ టైర్స్ ఒక ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది డెఫినెట్లీ. టైర్స్ అనేది అప్డేట్ చేస్తారు కదా, ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది. అండ్ మీరు 60 దాటిన తర్వాత లిటిల్ మనకి బజ్ అనేది ఫుట్ ప్యాక్స్ దగ్గర వస్తుంది, స్లైట్లీ మనకు హ్యాండిల్ బార్ దగ్గర వస్తుంది. పెద్దగా వైబ్రేషన్స్ కూడా మనకి ఏమైతే లేవు. అండ్ దీంట్లో మనకి బూస్ట్ కూడా ఉంది, ఐగో అసిస్ట్ అనేది ఉంది, అండ్ ఇంటెలిగో కూడా ఉంది. సో మనకు ఐగో అసిస్ట్ ఏంటంటే ఇన్స్టాంట్గా మనకి బూస్ట్ అనేది వస్తుంది మీరు ఓవర్టేక్ చేసినప్పుడు. సో ఇది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఈ బైక్ ఒక వెయిట్ అనేది 2 kgs అయితే పెరిగింది ముందుతో కంపేర్ చేసుకుంటే. మనకు వెయిట్ డిఫరెన్స్ కూడా పెద్దగా అర్థమైతే అవ్వట్లేదు నాకైతే. అండ్ క్లచ్ ఫీడ్బ్యాక్ అయితే చాలా లైట్ ఉంది, గేర్ షిఫ్ట్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి. అండ్ ఇంతకుముందున్న రైడర్ లైక్ నేను వాడుతున్న రైడర్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్గా అయింది బైక్ అనేది. సో ఇంజన్ కూడా కొద్దిగా స్మూత్ అయినట్టయితే అనిపిస్తుంది నాకు. అండ్ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అన్నమాట, ఈజీగా ఫ్లిక్ చేస్తూ నడపొచ్చు. మనకి ఇటు పర్ఫార్మెన్స్తో పాటు మైలేజ్ కూడా వస్తుంది. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అన్నమాట ఈ బైక్లో. అండ్ ఇంజన్ కూడా మనకి 125cc 3 valve ఆయిల్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. సో ఈ సెగ్మెంట్లో ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అనేది మనకు ఈ బైక్లో మాత్రమే ఇస్తున్నారు, వేరే ఏ బైక్లో కూడా మనకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ లేదు. అండ్ ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట TVSలో. సో మనకు ఎక్స్ట్రీమ్ 125R తీసుకున్న, SP తీసుకున్న, గ్లామర్ తీసుకున్న,
గ్లామర్ ఎక్స్ తీసుకున్నా, సో మీరు ఏ బైక్నైనా కన్సిడర్ చేయండి, మనకి 3 వాల్వ్ ఇంజన్ లేదు, అలాగే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఏ బైక్లో అయితే లేదు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే దీంట్లో ఉంది. అండ్ మెయిన్గా ఇది చాలా అంటే చాలా ఫ్లికబుల్ అసలు. అండ్ ఈ టైర్స్ వీళ్ళు అప్డేట్ చేశారు కదా, టైర్స్ వల్ల ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది. సో నా బైక్స్తో కంపేర్ చేసుకుంటే సో ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది దీంట్లో. అండ్ బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంతకుముందు మనకు రియర్ డ్రమ్ బ్రేక్ ఉండేది కదా, ఇప్పుడు డిస్క్ బ్రేక్ ఇచ్చారు. మరి బ్రేకింగ్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే సో డెఫినెట్లీ మనకు డ్రమ్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా బైట్ డిఫరెన్స్ ఉంది. బట్ మేజర్గా డిఫరెన్స్ అనేది మీకు రియర్లో అర్థం కాదు, ఫ్రంట్లో అర్థమైతే అవుతుంది. అండ్ ఫ్రంట్ బ్రేకింగ్ బైట్ అనేది కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ మనకు డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే సో పాత బైక్లో మనకి ఏబిఎస్ లేదు కాబట్టి మట్టి రోడ్లో మనం బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అయి పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో ఆ ఇష్యూ అయితే లేదు, ఏబిఎస్ ఉంది కాబట్టి మనకు ఎక్స్ట్రా సేఫ్టీ అనేది యాడ్ చేస్తుంది. అండ్ కొత్తగా మనకి జీటీటీ టెక్నాలజీ కూడా దీంట్లో యాడ్ చేశారని చెప్పి చెప్తున్నారు. సో నాకైతే అంత ప్రాక్టికల్ అనిపించట్లేదు జీటీటీ. సో ఆల్రెడీ అపాచీలో కూడా నేను టెస్ట్ చేశాను చాలాసార్లు, అంత ప్రాక్టికల్ అయితే అనిపించదు ఈ గ్లైడ్ త్రూ టెక్నాలజీ ఏదైతే ఉందో, గ్లైడ్ త్రూ ట్రాఫిక్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ. బట్ ఈ బూస్ట్ ఏదైతే ఉంటుంది కదా, సో ఈ ఐగో బూస్ట్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇన్స్టాంట్గా మనకి ఆ పుల్ అనేది ఇస్తుంది, ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీరు ఎప్పుడు గేర్ అప్ చేయాలి, ఎప్పుడు గేర్ డౌన్ చేయాలని చెప్పేసి. అండ్ నా బైక్లో ఏంటంటే ఒక్కోసారి 4th గేర్లో ఉంటే 3rd చూపిస్తుంది, 3rdలో ఉంటే 4th చూపిస్తుంది. బట్ దీంట్లో అలాంటి డిఫరెన్స్ అయితే నాకు ఏం అనిపించట్లేదు. అండ్ ఈ రైడింగ్ పోస్చర్ ఎట్లా ఉంటుందంటే కొద్దిగా మనకి లిటిల్ బిట్ లీన్ యాంగిల్ అయితే ఉంటుంది, కొద్దిగా మనకి స్పోర్టీ నేచర్ అయితే అనిపిస్తుంది మీకు డెఫినెట్లీ. అండ్ ఈ టీఎఫ్టీ మీటర్ వల్ల ఈ బైక్ నడుపుతుంటే ఈ పర్ఫార్మెన్స్, ఈ ఎగ్జాస్ట్తోని అసలు ఒక 125cc బైక్ నడుపుతున్న ఫీలింగ్ అస్సలు లేదు, ఒక 150cc నడుపుతున్నట్టు అయితే ఉంది. అండ్ ఈ బైక్లో నాకు నచ్చేది మెయిన్గా దీని మిరర్స్ చాలా బాగుంటాయి. ప్రజెంట్ ఈ బైక్లో టెస్టెడ్ వెహికల్ కాబట్టి మిరర్స్ అనేది అంత ప్రాపర్గా అయితే లేవు, బట్ మిరర్స్ విజిబిలిటీ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ బ్రేకింగ్ చాలా బెటర్ అయింది తెలుసు అసలు ముందు కంపేర్ చేసుకుంటే, రియర్ బ్రేక్ కూడా, ఫ్రంట్ బ్రేక్ కూడా. అండ్ ఒకసారి మీకు బ్రేకింగ్ టెస్ట్ అనేది కూడా కొద్దిగా స్పీడ్లో టెస్ట్ చేసి చూపిస్తాను ఒక ఎంటీ రోడ్ దొరికిన తర్వాత. సో అప్పటి వరకు మనం పర్ఫార్మెన్స్ అనేది టెస్ట్ చేద్దాం. సో ఈ ఐకో అసిస్ట్ వల్ల మనకు ఆ బూస్ట్ అనేది తెలుస్తుంది. సో నేను రెగ్యులర్గా టీవీఎస్ హీటర్ నడుపుతున్నాను కాబట్టి సడన్గా షిఫ్ట్ అయిన తర్వాత నాకు డిఫరెన్స్ అనేది నోటిసబుల్ అయితే ఉంది దీంట్లో. సో మీరు ఫస్ట్ టైం నడిపిన వాళ్ళకైతే అంత డిఫరెన్స్ అనేది తెలియకపోవచ్చు, బట్ లో ఎండ్ కానీ మిడ్ ఎండ్ కానీ దీంట్లో పవర్ అయితే ఉంటుంది కదా, విచ్ ఇస్ టూ క్రేజీ అన్నమాట ఈ సెగ్మెంట్లో. అండ్ ఈ బైక్ పైన నేను ఆల్మోస్ట్ 1 డేలో 700 కిలోమీటర్స్ అయితే కవర్ చేశాను. లైక్ ఆదిలాబాద్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఆదిలాబాద్ మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళాను 1 డేలో. సో మనకి లాంగ్ రైడ్స్లో కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. బట్ ఏంటంటే కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది, ఎందుకంటే ఫుట్ పెక్స్ అనేది టోటల్గా మనకి రియర్ సెట్ ఉంటాయి అండ్ కొద్దిగా మనకి లీన్ యాంగిల్ అయితే ఉంటుంది. సో నాకైతే ఎటువంటి ఇష్యూ లేదు, కానీ ఎక్కువ అయిందంటే కంటిన్యూగా ఒక 100 కిలోమీటర్స్ రైడ్ చేస్తే మనకి ఈ నీ జాయింట్స్లో పెయిన్ వస్తుంది. సో అదొక్కటి మీరు నోటీస్ చేయాలి ఈ బైక్ కొనే ముందు. సో హైట్ లైక్ 5'8", 5'9" లోపల ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో అంతకన్నా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవి మరీ ఫోల్డ్ అయిపోతాయి నీ జాయింట్స్, సో పెయిన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ పిలియన్ కంఫర్ట్ అయితే సిటీ పరంగానైతే చాలా బాగుంటుంది. మీరు ఒక 40-50 కిలోమీటర్స్ రైడ్ చేసుకున్నా, 60-70 కిలోమీటర్స్ రైడ్ చేసుకున్నా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. బట్ మీరు అంతకు మించి రైడ్ చేస్తున్నారు అని అంటే మాత్రం మీకు డెఫినెట్లీ పిలియన్ కంఫర్ట్ అయితే మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలి, అదొక్కడైతే మీకు డెఫినెట్లీ తెలుస్తూ ఉంటుంది. అండ్ ఒకసారి మనం బ్రేకింగ్ కూడా టెస్ట్ చేద్దాం ఫ్రంట్ది. సో ఫ్రంట్ బైట్ బాగుంది, బట్ ముందట్లాగానే మనకు ప్రెషర్ అనేది కొద్దిగా ఎక్కువ అప్లై చేయాలన్నమాట. ఒకసారి మళ్ళీ మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో మనం కొద్దిగా ప్రెషర్ అనేది కొద్దిగా ఎక్కువ అప్లై చేస్తే బైట్ బాగుంది. అండ్ ఒకసారి మళ్ళీ రియర్ది ప్రెస్ చేద్దాం మనం. రియర్ బ్రేకింగ్లో నాకు పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియట్లేదు, స్లైట్లీ డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది, ఆ బైట్లో తెలుస్తుంది, బట్ పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. అండ్ క్లచ్ అయితే చాలా సాఫ్ట్ అనిపిస్తుంది నాకు, అండ్ గేర్ షిఫ్ట్స్ కూడా చాలా బాగా అవుతాయి, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. ఈ పవర్ టు వెయిట్ రేషియో ఏదైతే ఉంటుంది కదా ఈ బైక్లో, విచ్ ఇస్ 2 గుడ్ అని చెప్తాను నేనైతే. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ లైట్ వెయిట్తో పాటు మనకి 11.2 bhp పవర్, అలాగే 11.2 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో సిటీలో మీరు లిటరల్గా ఆడుకోవచ్చు అన్నమాట ఈ బైక్ని, చాలా ఫన్ టు రైడ్ ఉంటుంది. సో మీరు ఈజీగా ఫ్లిక్ చేస్తూ రైడ్ చేయొచ్చు, చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో ఉంటుంది కంపేర్డ్ విత్ మనకి పల్సర్ 125తో కంపేర్ చేసుకున్నా, ఎస్పీతో కంపేర్ చేసుకున్నా. సో ఈ సెగ్మెంట్లో ఏ బైక్స్తో కంపేర్ చేసుకున్నా కూడా, ఎక్స్ట్రీమ్ 125తో కంపేర్ చేసుకున్నా కూడా ఇది చాలా లైట్, చాలా ఫ్లికబుల్ అండ్ చాలా పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది దీంట్లో. సో ఇదన్నమాట దీంట్లో ఉన్న మనకి థ్రాటిల్ రెస్పాన్స్. సో పర్ఫార్మెన్స్ పరంగా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, అందుకే నేను 125cc ఇన్ని బైక్స్ ఉన్నా కూడా రైడర్ని కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్ దీని యొక్క పర్ఫార్మెన్స్.
అలాగే మనకి పర్ఫార్మెన్స్తో పాటు మైలేజ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది దీంట్లో. మీరు లైక్ సిటీలో ఇలాంటి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మీరు ఈ బైక్ని రైడ్ చేస్తున్నారు అని అంటే మీకు 55 kmpl వరకు మైలేజ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. లేదు మీరు హైవే పైన ఒక 60-70 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నారంటే మీకు 58 to 62 kmpl మధ్యలో మైలేజ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పిలియన్తో పాటు రైడ్ చేస్తున్నప్పుడు లైక్ హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి, అక్కడ మీరు కొద్దిగా స్పీడ్గా తీస్తున్నారు అంటే మీకు సెంటర్ స్టాండ్ తగిలే ఛాన్స్ అయితే ఉంది. అదొకటి మీరు ఈ బైక్ తీసుకునే ముందు ఇది అడ్రస్ చేయాలి మీరు. అండ్ హెడ్లైట్ విజిబిలిటీ అనేది రీసెంట్ ఉంటుంది. మనకు సిటీలో కానీ లిటిల్ బిట్ హైవే రైడ్స్ చేద్దాం అనుకున్నా కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. మేబీ కొందరికి హెడ్లైట్ విజిబిలిటీ తక్కువ అనిపించచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా లైట్స్ అనేది ఇన్స్టాల్ చేయించుకుంటే ఎటువంటి ఇష్యూ అనేది కూడా ఉండదు. సో ఇంకోటి ఈ బైక్లో క్లచ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుంది కదా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు లైక్ సెకండ్ గేర్లో ఉండి కొద్దిగా థ్రాటిల్ తక్కువ ఇచ్చి మీరు బండిని మూవ్ చేయాలనుకుంటే కనుక బైక్ అనేది ఆఫ్ అయిపోతుంది, స్టాల్ అయిపోతుంది. సో అక్కడ మీరు కొద్దిగా కేర్ఫుల్గా కొద్దిగా థ్రాటిల్ ఎక్కువ వేయాలి. కొద్దిగా అలవాటు కావాలి ఈ బండి మీకు చెప్పాలంటే ఫస్ట్లీ. సో క్లచ్ అనేది కొద్దిగా సెన్సిటివ్ ఉంటుంది. అండ్ మీరు ఏ గేర్లో ఉన్నా కూడా థ్రాటిల్ ఇవ్వడమే లేట్. మీకు మంచి పుల్ అండ్ మంచి పికప్ అయితే దీంట్లో డెఫినెట్లీ ఉంటుంది. అండ్ టీవీఎస్ రైడర్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ బైక్ అన్నమాట 125cc సెగ్మెంట్లో. మనకి SP 125కి ఎంత సేల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ బైక్ కూడా అంతే సేల్స్ అయితే ఉంటాయి. అండ్ ఎక్కడ చూసినా మనకి సిటీలో మ్యాక్సిమం ర్యాపిడో చేసేవాళ్ళు, ఊబర్ అండ్ పర్సనల్ యూస్కి యూజ్ చేసేవాళ్ళు ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ టీవీఎస్ రైడర్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇటు పర్ఫార్మెన్స్, ఎగ్జాస్ట్ నోటు, లుక్స్ అండ్ మైలేజ్, సో ఒక మంచి ప్యాకేజ్ అన్నమాట ఇది. అండ్ ఇప్పుడు మనకి దీంట్లో బెటర్ టైర్స్, బెటర్ బ్రేక్స్ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఇంకా బెటర్ అయింది. అండ్ మనకి ప్రైస్ కూడా వేరే కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే మనకి తక్కువనే వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ దీనిది. అండ్ దీంట్లో మనకి ఇంటెలిగో సిస్టమ్ అనేది ఉంది, ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అన్నమాట అది. సో మీరు ఎక్కడన్నా ఆగారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆగుతాను. సో ఇది ఏంటంటే వేరే బైక్స్ లాగా మనకు హీరో బైక్స్ ఉంటాయి కదా, అది ఏంటంటే మనకు న్యూట్రల్లో పెట్టినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. బట్ ఇది ఏంటంటే ఏ గేర్లో ఉన్నా కూడా వర్క్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ గేర్లో ఉన్నాను. సో ఇక్కడ మనకి ఏ అని ఉంది కదా, సో ఇక్కడ బ్లింక్ అయ్యి ఆగిపోయింది. సో టీవీఎస్ ఇంటెలిగో అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం థ్రాటిల్ ఇచ్చినా కూడా బైక్ అయితే ముందుకు వెళ్ళదు. ఒకవేళ మీరు క్లచ్ బట్టి థ్రాటిల్ ఇస్తే సో మనకి బైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో వేరే బైక్స్లో ఏంటంటే మనకి న్యూట్రల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. బట్ ఈ బైక్లో ఏంటంటే న్యూట్రల్లో ఉంటే వర్క్ అవుతుంది, గేర్లో ఉంటే కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు న్యూట్రల్లో చూపిస్తాను. సో ఫస్ట్ న్యూట్రల్ చేద్దాం బైక్ని. సో ఇప్పుడు చూసుకోండి, మళ్ళీ మనకి ఇక్కడ ఈ ఏ అనేది బ్లింక్ అవుతుంది, టీవీఎస్ ఇంటెలిగో 1 2 3. సో మనకి ఇంటెలిగో ఎనేబుల్డ్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం థ్రాటిల్ ఇస్తే స్టార్ట్ అవుతుంది. న్యూట్రల్లో ఉన్నప్పుడు థ్రాటిల్ ఇస్తే స్టార్ట్ అవుతుంది, గేర్లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకొని మనం థ్రాటిల్ ఇవ్వాలి. అండ్ ఒక్కోసారి ఏంటంటే మనం ట్రాఫిక్లో ఈ బైక్ నడుపుతున్నప్పుడు ఈ ఇంటెలిగో అనేది ప్రతిసారి ఆగిపోతుంది కదా, అలా మీకు ఇరిటేషన్ అనేది అనిపిస్తుంది అన్నప్పుడు మీరు పవర్ మోడ్లోకి షిఫ్ట్ చేయండి. దాంట్లో మనకు ఇంటెలిగో సిస్టమ్ అనేది వర్క్ అవ్వదు. సో ఇది మనకు అడ్వాంటేజ్ కూడా ఉంది. సో చాలామందికి ఏంటంటే ప్రతిసారి ట్రాఫిక్లో ఒక 3 to 5 seconds తర్వాత బండి ఆగిపోతే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనకి పవర్ మోడ్లో షిఫ్ట్ చేస్తే ఇంటెలిగో అనేది వర్క్ అవ్వదు. సో ప్రతిసారి బండి అనేది కూడా ఆగదు. సో అది ఆన్ చేసుకుంటే ఏంటంటే మనకు ట్రాఫిక్లో ఆగినప్పుడు బైక్ అనేది ఆటోమేటిక్గా ఒక 3 to 5 secondsలో ఆఫ్ అయిపోతుంది. అక్కడ మనకి ఫ్యూల్ సేవింగ్ అనేది అవుతుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ అనేది ఉంది. బట్ కొందరికి ఏంటంటే ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఏం చేయలేము. ఇక్కడ మనకి కొద్దిగా బ్యాడ్ రోడ్ ప్యాచెస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనం సస్పెన్షన్ అనేది టెస్ట్ చేద్దాం. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది కొద్దిగా సాఫ్ట్వేర్ సెట్లో ఉంటుంది మనకి. సో లైక్ ఇక్కడ సో ఏబిఎస్ యొక్క ఇంట్రూషన్ ఏదైతే ఉంటుంది కదా, అది మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్గా ఎంగేజ్ అవుతుంది. అవసరం లేనప్పుడు అంతా ఎంగేజ్ అయితే అవ్వట్లేదు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది ఇంట్రూసివ్నెస్ అయితే ఏదో ఉంటుంది కదా, ఇది మనకి కరెక్ట్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎంగేజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఈ బైక్లో మనకి ఫాలో మీ హెడ్ ల్యాంప్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనం ఒకసారి బ్రేకింగ్ టెస్ట్ అనేది చేద్దాం. సో ఎంత హార్డ్గా బ్రేక్ అనేది ప్రెస్ చేసినా కూడా మనకి ఎక్కడ కూడా ఫ్రంట్ వీల్ అనేది స్కిడ్ అవ్వదు. సో చూసారు కదా ఏబిఎస్ ఎలా కిక్ ఇన్ అవుతుందో. అండ్ ఇంకోటి దీంట్లో మనకి ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే ఉంది, కొత్తగా వచ్చింది. సో అది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను ఇప్పుడు. సో బైక్ నేను పక్కకు ఆపాను కదా, లైక్ ఇది మా ఇల్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను బండి అనేది ఆఫ్ చేశాను. సో ఆఫ్ చేసిన వెంటనే హెడ్ లైట్ అనేది మనకు ఆఫ్ అయితే అవ్వదు. కొన్ని సెకండ్స్ వరకు మనకు హెడ్ లైట్ అయితే ఆన్ ఉంటుంది. సో కొన్ని సెకండ్స్ తర్వాత హెడ్ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం వెయిట్ చేద్దాం. సో ప్రజెంట్ హెడ్ లైట్ అయితే ఆన్ ఉంది కదా, కొన్ని సెకండ్స్ తర్వాత మనకి హెడ్ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది ఏంటంటే ఫాలో మీ హెడ్ ల్యాంప్ అనమాట. సో హెడ్ లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు చూసారు కదా హెడ్ లైట్ అయితే ఆఫ్ అయిపోయింది, ఇప్పటివరకు ఆన్ ఉంది.
సో ఎవరైతే నైట్ టైంలో వాళ్ళ ఇంటి ముందర లైట్ అనేది ప్రాపర్గా లైట్ లేదనుకోండి, అలాంటి టైంలో మనం బండి ఆఫ్ చేసిన వెంటనే మనం ఇంట్లో వెళ్ళే వరకు ఈ లైట్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. సో మనకు విజిబిలిటీ అని ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి ఫీచర్ అన్నమాట. సో మనకి డార్క్ ప్లేసెస్లో కూడా చాలా మంచిగా యూజ్ అయితే అవుతుంది. సో ఇది మనకి ఫాలో మీ హెడ్ ల్యాంప్ గురించి. సో మళ్ళీ బైక్ని స్టార్ట్ చేద్దాం. అండ్ దీంట్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అండ్ మీరు దీని లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. మీరు వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇన్ఫర్మేషన్ అయితే చాలా టెక్ లోడెడ్ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో మనకు ఇంత ఫీచర్స్ అనేది ఏ బైక్ వాళ్ళు కూడా ఆఫర్ చేయట్లేదు, ఏ కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్ చేయట్లేదు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ బైక్లో ఉంటాయి. ఇప్పుడు పవర్ మోడ్కి షిఫ్ట్ చేశాను. ఫస్ట్ గేర్, మెయిన్గా పర్ఫార్మెన్స్ కూడా అబ్బా నిజంగా చెప్తున్నాను. సో ఎంటీ రోడ్ దొరకట్లేదు కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ డ్రాగ్ చేద్దాం. మనం 80 స్పీడ్ దాటిన తర్వాత దీంట్లో హై స్పీడ్ అలర్ట్ అని చెప్పేసి వస్తుంది. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. చాలా బైక్స్లో ఉండదు, దీంట్లో హై స్పీడ్ అలర్ట్ కూడా చూపిస్తుంది. సో టెక్ పరంగా అసలు ఈ బైక్ని ఏ బ్రాండ్ కూడా బీట్ చేయలేదు. అండ్ మనకి యూఎస్బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఆన్ ది వేలో మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదైతే టీవీఎస్ రైడర్ 125 డ్యూయల్ డిస్క్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఒక డీటెయిల్డ్ రైడ్ రివ్యూ అన్నమాట. దీనికి ముందు డీటెయిల్డ్ వాకర్ రన్ రివ్యూ అనేది ఉంది. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కనుక మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.